పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు పుదుచ్చేరి రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక విజయాలను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కడప జిల్లా మైదుగురు పట్టణంలోని స్థానిక రాయలకూడలిలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాచనూరు సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రాయలకూడలిలో పటాకులు కాల్చి పుర ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు స్వీట్స్ పంచిపెట్టారు. భారత్ మాతాకి 5 రాష్ట్రాల ఎన్నికలలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాలలో విజయ దుందుభి మోగించింది. పశ్చిమ బెంగాల్లో 2 స్థానాల నుంచి తర్వాత 65 స్థానాలకు వచ్చింది. ఇప్పుడు పూర్తిగా 200 స్థానాలకు పైగా వచ్చింది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే అక్కడ అరాచకమైన పాలన, మమతా బెనర్జీ గారి అరాచకమైన పాలన కోసం ఇసుకెత్తి ఆ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకొని బీజేపీ పార్టీకి అనూహ్యమైన విజయాన్ని కట్టబెట్టారు. మీకు తెలిసే ఉంటుంది, ఒక హాస్పిటల్లో పనిచేసే డాక్టర్కే భద్రత లేక ఆమె రేపు చేసి చంపితే ఆమె ఇంతవరకు కూడా కేసు టేకప్ చేయక పోగా తనే ర్యాలీ నిర్వహించిన ఘనత తగ్గించుకున్న మమతా బెనర్జీ గారు. అంటే తప్పు చేసి ర్యాలీ చేసి ఆ తప్పు ఒప్పైతే అనుకుంటామో తప్పుగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ తల్లికి బీజేపీ టికెట్ ఇస్తే ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచింది. ఇదే బీజేపీ విధానాలు ఎట్లుంటాయంటే ఫస్ట్ దేశం, తర్వాతనే పార్టీ, తర్వాతనే వ్యక్తి నిర్మాణానికి పనిచేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ పూర్తిగా 2 రోజులు వచ్చింది. అస్సాం హిమంత బిశ్వ శర్మ వచ్చిన ఇది 3వ సారి హ్యాట్రిక్ కొట్టింది. సుమారు 100 సీట్ల పైన వచ్చింది. కాబట్టి భారతీయ జనతా పార్టీకు ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే సురక్షితమైన పాలన అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు లెవెల్గా తీసుకుపోయే పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. బీజేపీ మనల్ని రక్షిస్తుందనే నినాదంతో భారతీయ జనతా పార్టీ వైపు భారతదేశం మొత్తం చూస్తుంది. ఇప్పుడు జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది. చూస్తాను ఇదే జైత్ర యాత్ర కంటిన్యూగా రాబోయే ఎలక్షన్లో తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఖచ్చితంగా రెపరెపలాడుతుంది. భారత్ మాతాకి బీజేపీ, నరేంద్ర మోడీ నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నవీన్ రెడ్డి గారి నాయకత్వం, ఈ మోదీ గారి నాయకత్వం, బీజేపీ. ఈరోజు జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అప్రతిహత విజయం సాధించింది. అసోం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎంతోమంది తెలుగు నేల నుండి వెళ్ళిన ప్రచారకులు జీవితం అంతా పనిచేయడంతో అసోంలో ఈరోజు తిరిగి 101 స్థానాలు రావడం జరిగింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో కూడా తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళిన ప్రచారకులు 24 గంటలు 6 నెలల పాటు శ్రమించి 200 పైగా స్థానాలు ఇప్పటికీ ఇంకా కౌంటింగ్ జరుగుతోంది. 210 వరకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది భారతీయ జనతా పార్టీ సాధించిన విజయం. మరొకటి ఏంటంటే ఈ రోజున దేశం ప్రమాదంలో ఉంది. విదేశీ వలసదారులు విపరీతంగా పశ్చిమ బెంగాల్లో ఓట్ల కోసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచక విధానం వల్ల, చట్టాలు అమలు చేయకపోవడం వల్ల విదేశాల నుండి రావడము, ఇక్కడికి వచ్చి సంతలాగా వచ్చి ఉండిపోవడము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల హక్కులను హరించి వాళ్ళ హక్కులు వాళ్ళు మన హక్కులు తస్కరించడము, ఇవన్నీ జరుగుతుంటే చూస్తూ ఉండలేక భారతీయ జనతా పార్టీ అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ ఆర్ఎస్ఎస్ ప్రచారకులు, భారతీయ జనతా పార్టీ ఫుల్ టైమర్లు నిర్విరామంగా చేసిన కృషి వల్ల ఈ రోజున అసోం రాష్ట్రంతో పాటు పశ్చిమ బెంగాల్ కూడా మనకు ఈరోజు రక్షణకు వెళ్ళిపోయింది. ఇప్పటికే త్రిపుర రాష్ట్రం పైన వాళ్ళు దండెత్తి ఉంటే ఒక 9 దండు మాదిరి వెళ్ళిపోయినారు. అలాంటి దాన్ని రక్షించుకున్నారు. ఈ మధ్యనే ప్రభుత్వం మారిపోయినప్పుడు బంగ్లాదేశ్లో ముస్లింలు మన వైపు రావడం జరిగింది. దాన్ని కూడా అడ్డుకునేది త్రిపుర ప్రభుత్వం. ఇవన్నీ మనకు తెలియవు. ఒకవైపు నుండి వాళ్ళు వస్తుంటే ఈడ ఓటు ఉంటుంది, అక్కడ బంగ్లాదేశ్లో ఓటు ఉంటుంది. ఇక్కడ ఆస్తులు ఉంటాయి, బంగ్లాదేశ్లో ఆస్తులు ఉంటాయి. ఈ విధమైనటువంటి ద్వంద్వ విధానానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఈ విజయం సాధించింది. మరొకటి ఏంటంటే ఎన్నికల ప్రక్రియను వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. డబల్ ఓట్లు, త్రిపుల్ ఓట్లు 160% పోలింగ్ అవుతున్నప్పుడు అందరు గమ్మున ఉన్నారు. ఇదే ఈ విధానం వల్ల ఈ రోజున 93% ఓట్లు పోలింగ్ జరిగింది. మరి ఎలా జరిగింది? సర్ను విమర్శించినటువంటి ఈ పార్టీలన్నీ ఈరోజు ఎందుకు జవాబు చెప్పడం లేదు?
100కి 100 మంది ఓట్లు పోలో చేసేదానికి ప్రయత్నం చేయాలి. 100కి 100 ఓట్లు పోలు చేయడం ఎప్పుడు ప్రారంభమవుతుందో రాజకీయాల్లో అవినీతి పోతుంది, రాజకీయ నాయకులు బాగా చేస్తారు, ప్రభుత్వం బాగుంటుంది. ఈ విషయాన్ని గమనించకుండా అడ్డుకుంటానే పార్టీ కాంగ్రెస్, వామపక్షాలు. ఈ రెండు పార్టీలకు ఈ రోజున చెంపపెట్టు లాంటి తీర్పు. ఈరోజు మనకు పక్కనే తమిళనాడులో వచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు. నిన్నటి వరకు డిఎంకేతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు టీవీకేకు పిలిపాయి. అంటే ద్రోహం, మోసం, కుట్ర అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రక్తంలో ఉంది. దానికి కారణం అది. వాళ్ళ వెనకబడి ఉన్న వామపక్షాలను చిత్తు ఓడగొట్టారు. నిన్నటి వరకు వామపక్షాలు వాళ్ళ వెనకబడి ఉన్నాయి, ఈ రోజు వరకు ఉన్నాయి, కానీ వాళ్ళని ఓడగొట్టారు. ఈ అవకాశం ఇచ్చిన పార్టీ కార్యకర్తలకు, పాత్రికేయులకు అందరికీ నా నమస్కారం.